మా డాడీ చేసిన ఒక చిన్న తప్పు వల్ల నాకు ఇలాంటి సిచువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. రఘువరన్ బీటెక్ లో ధనుష్ లాగైంది నా పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే మా డాడీ బైక్ అయితే 2-3 రోజుల నుంచి స్టార్ట్ అవ్వట్లేదంట. వర్షంలో పెట్టడం వల్ల బండి స్టార్ట్ అవ్వలేదేమో అనుకున్నా, కానీ ఈ రోజు ఒక చిన్న పని మీద బయటికి వెళ్దాం అనుకుంటే ఎంత ట్రై చేసినా కూడా బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి స్టార్ట్ అయితే మెకానిక్ షెడ్ దగ్గర తీసుకొని వెళ్దాం అనుకుంటే ఎంత ట్రై చేసినా కూడా స్టార్ట్ అవ్వలేదు. దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంతమంది చూపిస్తే టౌన్ కి తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఇంకా అందుకే బైక్ అయితే టో చేసుకుంటూ టౌన్ కి అయితే తీసుకొని వెళ్తున్నా. దగ్గర 25 కిలోమీటర్లు ఇలానే టో చేసుకుంటూ టౌన్ కి అయితే తీసుకొని వెళ్ళాలి. సడన్ గా ఫ్రేమ్ అంటే ఇలా రొటేట్ అయింది అనుకోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మా డాడీ తీసారన్నమాట. మా డాడీ తీసారని చెప్పి క్లిప్ అయితే యాడ్ చేశాను. 25 కిలోమీటర్లు టో చేసుకున్న తర్వాత ఫైనల్లీ కడపకైతే రీచ్ అయిపోయినాము. ఇంకా మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చాక మన బండికి ఏ ప్రాబ్లం ఉందో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట విని నేనైతే షాక్ అయ్యాను. అదేంటంటే బండి ఇంజన్ అయితే బోరుకు వచ్చిందంట. దగ్గర 2016 నుంచి 2026 వరకు బండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. దీని అంతటికీ కారణం మా డాడీనే అన్నమాట. ఎందుకంటే మా డాడీ చాలా రోజుల నుంచి ఇంజన్ ఆయిల్ అయితే మార్చలేదంట. దాని వల్ల బోర్కి అయితే వచ్చింది. ఇప్పుడు బైక్ అయితే అక్కడ పెట్టేసి వారం తర్వాత రమ్మని చెప్పారు. దాన్ని రిపేర్ చేయడానికి 10 నుంచి 15 వేల దాకా ఎంతైనా ఖర్చు అవ్వచ్చంట. అసలే మా డాడీకి ఆ బైక్ అంటే సెంటిమెంట్ కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు, బాగా చేయండి అని చెప్పారు. 500తో పోయేది ఇప్పుడు 15,000 దాకా బొక్కబడింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.